మీ ఫ్రెండ్ ఎందుకు దొంగచాటుగా మాస్క్ వేసుకొని తిరుగుతుంది? ఎవరైనా మోసం చేసిందా? అమ్మాయిలు ఎక్కువ కరోనా పోయినా కూడా అమ్మాయిలు ఇంకా మాస్క్ వేసుకొని తిరగడానికి కారణం ఏంటి? ఏంటి మమ్మీ ఎవడు షాక్ కొడితే అసలు బతికే ఉండదు ఇంకా. చెప్పండి, అమ్మాయిలు మాస్క్ వేసుకొని ఎందుకు తిరుగుతారు? ఈ అమ్మాయి మాస్క్ వేసుకుంది, ఎదురు వచ్చి అమ్మాయి మాస్క్ వేసుకుంది ఎందుకు? కరోనా మన చుట్టూ లేకపోయినా ఎందుకు మాస్క్? ఎవరు చూడు ఎవరు చూడకూడదనా? అంటే చూస్తే ఏమవుద్ది? ఏమీ కాదు. సరే, నీళ్లు లేని వెళ్ళేది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీళ్లు ఉండని వెల్. తెలీదు, నాకు తెలీదమ్మా. ఆలోచించండి. నీళ్లు ఉండని వెల్. A+B² ఎంత? అంటే అది ఏం తెలియదు. మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? జాబ్ చేస్తున్నారు. అవునా, నిజమా? ఎవరండి వాళ్ళు పాస్ చేశారు? క్యాంపస్ సెలక్షన్సా? అంత మాట ఎప్పుడైనా చూసారా సార్ ఎగ్జామ్స్ లో స్లిప్లు పెట్టారా? చూసారా సార్? పోనీ మీ ఇద్దరే చూసి రాసుకున్నారా ఒకళ్ళు? అది వేరే విలేజ్, నేను వేరే విలేజ్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? జాబ్ లో కలిసారా ఇద్దరు? హైదరాబాద్ కి మీ ఇద్దరు కొత్త? హైదరాబాద్ లో అమ్మాయిలకి వేరే ఏపీ అమ్మాయిలకి తేడా ఏంటి? జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. మమ్మల్ని అడిగితే మీరు అమ్మాయిలు కాదా? చెప్పండి, ఆలోచించండి. లాంగ్వేజ్ ఇంకా ఏంటి? పబ్కి వెళ్ళారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఏమంటున్నావు మరి? మీరు కెమెరా ముందు అసలు నేను కూడా వెళ్ళానండి. పబ్కి ఎందుకు వెళ్ళారు అమ్మాయిలు ఎక్కువ? అబ్బాయిలు ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు వెళ్తారు కదా, మీరు ఎందుకు వెళ్ళరు? నాకు నచ్చలేదు. మీకు నచ్చదా? అంటే మామూలుగా డాన్స్ లో అవే కదా, ఎందుకు ఇంకేం భయం? డ్రింక్ చేస్తారు కదా. డ్రింక్ చేస్తారా మీరు? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చేయగండి, మూడు కూర్చోండి, చూడండి స్ప్రైట్ తాగండి ఆయనలాగా. బ్రో 1 సిప్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇస్తాడా ఇవ్వడు? అబ్బాయిల్లో ఫస్ట్ మీరు గమనించేది ఏంటి? ఎందుకు డౌట్ వచ్చింది? లుక్. అంటే అబ్బాయి నచ్చాలంటే హెయిర్ బాగుండాలా, కళ్ళు బాగుండాలా, బియర్డ్ బాగుండాలి. బియర్డా? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అది గడ్డం లేదు, చిన్న బాయ్. ఎప్పుడు ఏం చేస్తారు? క్యూట్ ఉంటాడు కదా ఆయన. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మీరు అబ్బాయి నచ్చాలంటే ఎలా ఉండాలి? క్యూట్ గా ఉండాలా? మరి క్యూట్ గా లేడు, అడుగు తినే వాళ్ళు ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడే స్నానం చేస్తాం. ఏం చేస్తారు? దానమా? నాకు అర్థం కాలేదు సార్. ఏం దానం చేస్తారు? డబ్బులు దానం చేస్తారు. అడుక్కునే వాళ్ళు అంటే దానం చేస్తారు వచ్చి. సరే, ఇప్పుడు అబ్బాయి వచ్చి అబ్బాయి ఎలా ఉన్నాడు? బియర్డ్ ఉంది. ఒకసారి తిప్పు, కెమెరా తిప్పు. బియర్డ్ ఉంది, మీరు అడిగిన బియర్డ్ ఉంది, క్యూట్నెస్ ఉంది. అరే ఏంట్రా ఇది? తమ్ముడు అలాగే ఓకేనా? ఓకే, బియర్డ్ ఉంది, మీకు కావాల్సిన క్యూట్నెస్ ఉంది. ఓకే, నచ్చారా? బియర్డ్ ఉందిగా ఎందుకు అంటే ఇంకేలా ఉండాలి? తెల్లగా మైసూరులో ఉండాలా? మల్లె పూలాగా? మనసు మంచిగా ఉండాలి. మనసు మంచిగా అని మీకు ఎలా? విధానం మంచిగా ఉండాలి. అంటే విధానం మీకు ఎలా తెలుస్తుంది? మాట్లాడుతుంటే తెలిసిపోయేది కదా. వాడు మాట్లాడలేడు, మూగోడు. అప్పుడు ఇలాంటి ఇదే మీతో వచ్చిన సాగు. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. వాడు చూపులు కూడా లేవాడు, గుడ్డివాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏం లేదు, మేము కళ్ళు మూసుకొని ఉంటాం. కొట్టేశారు సార్. షేక్ 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 ఆడిస్తాను రా. మీరు కళ్ళు మూసుకుంటారా? సరే, ఇదిగోండి బియర్డ్ ఉందని. ఓకే, చెప్పండి. సరే, బియర్డ్ ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు? అంటే ఏంటి? అంటే అబ్బాయిలకి లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం, అలా అమ్మాయిలు కూడా బియర్డ్ ఉంటే ఇష్టమా? అంటే మీరు ఏమైనా వాళ్ళకి కటింగ్ చేస్తారా?
మరి ఎందుకు? సరే మీరు ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయిని ఇష్టపడ్డారా? ఇస్ ఇట్ ట్రూ భవానీ? అవునా? అంటే ఎందుకు? అంటే తనే ఫస్ట్ మిమ్మల్ని ఇష్టపడ్డారు, మీరు ఫస్ట్ ఇష్టపడ్డారు? వాళ్ళేనా? ప్రపోజ్ చేశారా? మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పుడు? ఎంతమందిలే 2 మెంబర్స్ ఏందిరయ్యా 2 మెంబర్స్ లో ఎలా రిజెక్ట్ చేశారు? మాట్లాడే విధానం చూసి, అంటే వాళ్ళు మనతో ఉండే బిహేవియర్ చూసి. ఒకడు ఎదవా అని ఎలా తెలుసుకుంటారు? ఒక అబ్బాయి వీడు మంచోడు కాదు ఎదవా అని ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఏం తెలిసిపోయింది అది అట్లనే. ఇప్పుడు మీరు ఎవరిని యాక్సెప్ట్ చేశారు? ఒకళ్ళనా చేశారా? మరి ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ జరిగిద్ది అనుకుంటున్నారా, అరేంజ్ మ్యారేజ్ జరిగిద్ది అనుకుంటున్నారా? లవే జరిగిద్దా? జరగపోతే మీ జాతకం ప్రకారం జరగదు అని ఎవరైనా చెప్తే జాతకం మార్చుకుంటారా? నో ఆన్సర్. పనిలేదా? సరే మీరు జాతకం ఉంగరాలు నమ్ముతారా? రెడ్ డ్రైవ్, గ్రీన్ డ్రైవ్, బ్లాక్ డ్రైవ్ పెట్టుకుంటే 10 days ఇలా అయింది, 5 days ఇలా అయింది. ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి ఇయర్లు ఇలా జరిగిద్ది, పి లెటర్ ఉన్న వాళ్ళకి ఇలా జరిగిద్ది. ఎందుకు? జాతకమే నమ్మరా అసలు? మీ జాతకమే రేపు మహేష్ బాబుని కలుస్తారని ఉంది, అమ్మగారు నమ్మరా? ఎందుకు? ఎందుకంటే అది జరగదు కాబట్టి. సరే లోకల్ కాగలాంటి తెలుసా మీకు? లోకల్ కాగలాంటి ఆంటీలో మీకు నచ్చేది ఏంటి? ఆమెలో ఏం నచ్చదు. ఆంటీ ఎలా రెడీ అవుద్ది? మొత్తం దండలు చేంజ్ చేసుకొని, పౌడర్ ఇంత పెట్టుకొని, మేకప్ పెట్టుకొని రెడీ అవుతుంది. బాగోదా ఆంటీ? తిట్టుకుంటుంది మళ్ళీ. సరే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ప్రతి ఒక్కరు బూతులు తిట్టి ఫేమస్ అవుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దగ్గర నుంచారా ఇద్దరు? స్నేహం లేదా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బూతులు తిట్టి ఫేమస్ అయిపోతున్నారు కదా, చిటిక్కు మన కళ్ళు తెరిచి రోజుకి ఒకటి ఫేమస్ అవుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటి వాళ్ళ చెంప పగలు వాళ్ళకి ఫేమస్ అవ్వాలని ఉంది, అలా అవుతున్నారు. ఆంటీలు కూడా ఈ మధ్య డాన్స్ లేసి ఫేమస్ అవుతున్నారు కదా, దాని మీద? అది వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళే. ఇన్స్టాగ్రామ్ లో కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కపుల్స్ లవ్ చేసి ఎందుకా బాధ నాకు అర్థం కాదు మంచిగా. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా అసలు అనేది ఒక డౌట్ వస్తుంది ఫస్ట్. అంతే. ఏంది మాకు ఇన్స్టా తెరవగానే గొడవ అనిపిస్తుందా? అనిపించిద్ది. సరే ఆన్సర్ చెప్పనా? నీళ్ళు లేని వెల్ ట్రావెల్. నీకు ఎక్కువ వెళ్తా, నాకు తక్కువ వెళ్తా. ఓకే.